హాయ్ అండి. చూడండి, చింతపండు పులిహోర చేయడానికి పేస్ట్ తయారు చేసేసుకున్నాను. చింతపండు నానేసి బాగా ఉడకబెట్టి తీసి పేస్ట్ చేసుకున్నాక తాలింపు పెట్టాలండి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వేరుశనగ గుళ్ళు అన్నీ కలిపి వేసి ఇలాగా తాలింపు పెట్టేసుకున్నాను. ఈలోపు రైస్ కలిపి పెట్టుకున్నానండి. తగినంత ఉప్పు అది పసుపు వేసేసుకొని కలిపి ఉంచేసుకున్నాను. ఇప్పుడు అది అయిపోయింది కదా, దీంట్లో వేసేద్దామండి. చూడండి, పేస్ట్ వేసేసాను. ఇంకా మొత్తం మనం కలబెట్టేసుకోవటమేనండి. చింతపండు పులిహోర అంటే మా పిల్లలకి ఇష్టమే, మా వారికి ఇష్టం, నాకైతే ఇంకా ఇష్టం. చూడండి, అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, పులిహోర రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా. ఇంగువ కూడా వేస్తానండి దీంట్లో. నేను ఎక్కువగా అన్నిట్లోనూ ఇంగువ వాడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.